జై తెలంగాణ అందరికీ నమస్కారం। ఈరోజు ఏదైతే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కొత్త బిచ్చగాడు పొద్దురగాడు అన్నట్టు తెల్లవారు లేస్తే ఒక రాగం అందుకుంటున్నాడు। నేను ఒకటే అడుగుతా ఉన్నా ఎంపీని, తోకకు తలకాయకు తేడా తెలియనటువంటి నీ రాజకీయ అనుభవం కానీ నువ్వు కానీ నువ్వెంత నీ పీకుడు ఎంత ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి। నువ్వా కేటీఆర్ గురించి మాట్లాడే ముఖం అనేది కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి అనేది కేటీఆర్ గారు నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా తనకు గుర్తింపు సాధించినటువంటి గొప్ప నాయకుడు కేటీఆర్ గారు। వారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు। తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో కాదు ప్రపంచంలో గొప్పగా నిలబెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు। ఇలా ఫార్ములా ఈ రేజ్ కార్ కోసం ప్రధానమంత్రి స్థాయి నాయకులు ఇతర కొన్ని దేశాలు పోటీపడ్డా అంతకంటే పోటీగా ప్రయత్నం చేసి ఫార్ములా ఈ రేజ్ కార్ను తీసుకొచ్చేసి హైదరాబాద్కు పెట్టుబడులను ఆకర్షించిండు। హైదరాబాద్కు ఒక చక్కటి గుర్తింపును అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టినటువంటి గొప్ప నాయకుడు కేటీఆర్ గారు। నీకేం తోక తెలుసని మాట్లాడుతున్నావా? నీకు చేతనైతే మీ ముఖ్యమంత్రి నిలది ఓటుకు నోటు దొంగ మాట తప్పిన ముఖ్యమంత్రి అబద్ధాల పునాదుల మీద ముఖ్యమంత్రిగా ఇవాళ అధికార దర్పం ప్రదర్శిస్తున్న మీ రేవంత్ రెడ్డిని ప్రశ్నించుకో। ఏమని ఏవైతే చేత కానీ సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినామో, ఏ గ్రామానికి ఏ మండలానికి ఏ నియోజకవర్గానికి ఏ పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్ళినా జనం భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎవరిని తిట్టారనే తిట్లు మన ప్రభుత్వాన్ని మమ్మల్ని తిడుతూ ఉన్నారు। వీటికి పరిష్కారం చెప్పమని అడుగు సిగ్గుంటే। అది వదిలిపెట్టి కేటీఆర్కు పిచ్చిలేసింది, పిచ్చాసుపత్రికి పోవాల్సింది మీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ మీ మొత్తం పిచ్చాసుపత్రికి పోవాలి। తోకకు తలకాయకు తేడాలోనటువంటి మీరు ఇప్పటికీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 9 డెడ్ లైన్ పోయి ఇప్పటికి ఒక 10 డెడ్ లైన్లు పెట్టుకున్నారు, 10 తేదీలను మార్చుకున్నారు, 10 అబద్ధాలు అడిగారు। అయినా కూడా ఎక్కడ ఆచరణ సాధ్యం అయితే లేదు, ఏ పథకం కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు। ఇవి ఏం చేయకుండా 1,00,000 కోట్ల పైన అప్పు చేసి కూర్చున్నారు మీరు। 10 ఏళ్లలో కేసీఆర్ గారి అప్పు 7 లక్షల కోట్లు అన్నారు, కానీ 7 లక్షల కోట్లు కాదు 70 లక్షల అభివృద్ధి చేసి చూపెట్టిండు ఆయన। 70 లక్షల కోట్ల పైన ఇలా ప్రాపర్టీని సంపాదించి పెట్టిండు। తోక లేదు, తలకాయ లేదు, ఆడ ఏకాన లేదు, బారాణ లేదు, ఉన్నది ముంచి లాస్ట్కి వస్తే 1,00,000 పైన అప్పు చేసి మీ పబ్బం గడుపుకుంటూ మీ సిగ్గులేని తనంతో ఇలా ప్రజలలో తిరుగుతూ ఉన్నారు। ఏ ఒక్కటి ఇంప్లిమెంట్ అయింది? చామల కిరణ్ కుమార్ రెడ్డి నీకు కనబడతలేదా? ఒకవైపు రైతు బంధు ఎడబోయింది, రైతు రుణమాఫీ ఎక్కడ పోయింది, రైతు బీమా పథకం ఏమైంది, కేసీఆర్ కిట్టు సంగతి ఏంది, కళ్యాణలక్ష్మి తులం బంగారం ఏంది? ఇవేవి నీ కళ్ళకు కనబడతలేవు। కానీ మీకు దమ్ముంటే కిరణ్ కుమార్ రెడ్డి నువ్వు మీ ముఖ్యమంత్రితో మాట్లాడు। ఏదైతే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాసనసభలో ఈ ఫార్ములా ఈ రేజ్ కారుకు సంబంధించి మీ ముఖ్యమంత్రి చర్చ పెట్టువాను, అంతకంటే గొప్ప వేదిక ఎక్కడ లేదు, ఉండదు కూడా। అక్కడ చర్చ పెట్టి నిజంగా కేటీఆర్ గారు తప్పు చేసింది అక్కడ నిరూపించమని చెప్పు। అంతకంటే ప్రజలకు తెలిపే గొప్ప కార్యక్రమం అయితే ఉండదు కదా। దొడ్డదారులలో కేసులు పెట్టి బతుకుతామనే సిగ్గులేని మీరు సిగ్గు తీర్చుకొని తల వంచుకోవాలి, కానీ కేటీఆర్ గారు కాదు। చామల కిరణ్ కుమార్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే బిడ్డ కొత్త బిచ్చగాడు పొద్దురగాడు అని చెప్పేసి నువ్వు ఏదైతే చూపెట్టుకుంటున్నావో దానికి తగ్గ బుద్ధి కూడా మేము చెప్తామని చెప్పి హెచ్చరిస్తాము।